హలో మై పీపుల్, నేను మీ హిమబిందు. ఈరోజు బ్లాక్ డే సందర్భంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయని అనుకున్నాను. కానీ ఏ ప్రోగ్రామ్స్ లేకపోవడంతో బోర్ ఫీల్ అవుతూ ఇంట్లో కూర్చుంటున్న టైంలో లావణ్య మేడం కాల్ చేశారు. అలా బయటికి వెళ్దాము, కాసేపు ఎంజాయ్గా తిరిగేసి వద్దామని. సరేలే, ఏదో ఒకటి కాసేపన్నా హ్యాపీగా ఉండొచ్చు మేడంతో ఉంటే అని చెప్పి అలా అలా రెడీ అయిపోయి నాకు ఇష్టమైన లేయర్ వాటర్ గర్ల్స్ స్ప్రే చేసుకొని అలా బయటకు వెళ్ళిపోయాను. కార్ ఎక్కినప్పటి నుంచి మేడం అయితే నాకు ఒక ఆవు కథ చెప్పారండి. అది విని పట్టలేనంత నవ్వైతే వచ్చేసింది. నవ్వి నవ్వి నేనైతే చచ్చాను. అసలు ఫుల్గా నవ్వి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగేసరికి నాకైతే చెప్పలేదు, సస్పెన్స్ అని చెప్పి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది అకృతి మధ్యలో ఉన్న ఒక వాటర్ ఉన్నటువంటి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము అని. అక్కడికి వెళ్ళాక అడవిలో అడ్వెంచర్ లాగా అనిపించింది. కష్టపడి చెట్టుల్లో పుట్టల్లో పైకెక్కి కిందకెక్కి అంత దూరం కష్టపడి వెళ్ళాక వాటర్ ఉంటాయేమో అని ఎంత ఎక్స్పెక్టేషన్తో మేమైతే వెళ్ళాం. మరి అక్కడ ఉంటాయో ఉండవో నాకైతే తెలియట్లేదు. ఇది సమ్మర్ కదా, కంపల్సరీ ఉండవనే అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఇలా ఉంటుంది అనుకున్న వాటర్ అయితే అస్సలు లేదండి. అయినా కూడా వాటర్ లేకపోయినా కూడా మేమైతే ఆ స్పాట్ని అయితే అస్సలు వదిలిపెట్టలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. అక్కడ ఉన్నవన్నీ కోసేసుకొని చేతిలో పెట్టుకొని 4 రీల్స్ అయితే చేసేసుకున్నాను. ఎంత ఎంజాయ్ చేశానండి, రీల్స్ దిగాను, చాలా ఎంజాయ్ చేశాను. ఇవైతే టోటల్గా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇవే సూపర్గా ఉన్నాయి. వైట్ కలర్ అంటే ఇవి బ్లూ కలర్లో ఇంకా సూపర్గా ఉన్నాయి. ఈ బొకేస్లో ఇవి కూడా వాడతారు కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మెనీ బ్లూ కలర్ ఫ్లవర్స్. నా దగ్గర డబ్బులు లేవు. వ్యాలంటైన్స్ డేకి బొకే కొనివ్వాలంటే నేచురల్ అలా చెప్పకూడదు మనం, నేచురల్ అంతే. ఈ వ్యాలంటైన్స్ డేకి నేచురల్ గా దొరికిన ఈ ఫ్లవర్స్ తో ఒక బొకే చేసి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మా ఛానల్ వ్యూవర్స్ అందరికి, నా ఫ్యాన్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ బిందు. ఇలా ఈరోజు ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా అడవిలో అడ్వెంచర్ చేసుకుంటూ ఫారెస్ట్ లో ఫుల్ ఫన్ తో లాస్ట్ లో ఒక ఫైనల్ గా నాకు తెలిసిన ఒక చిన్న కొటేషన్ చెప్పైతే వ్యాలంటైన్స్ డేని ముగించేశాను. లవ్ అంటే అట్రాక్షన్ కాదు, ఎఫెక్షన్. మరి లవ్ అంటే మనీ కాదు, మర్యాద. మరి లవ్ అంటే రొమాన్స్ కాదు, రెస్పెక్ట్ అని ప్రూవ్ చేసే సిన్సియర్ లవర్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫుల్ ఎంజాయ్మెంట్ తర్వాత ఇంటికి వచ్చేసరికి మా మేడం వాళ్ళ ఇంట్లో అయితే చికెన్ బిర్యానీతో పాటు చికెన్ కుర్మా కూడా రెడీగా ఉందండి. వేడి వేడిగా ఉన్న చికెన్ బిర్యానీలో చికెన్ కుర్మా వేసుకొని ఫైనల్ గా పట్టేశాను. ఫుల్ గా తినేసాను. ఓ మూవీ అయితే చూసేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను కదండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని ఇంటికైతే వచ్చేసాను. ఇదండి ఈ రోజు నా వ్యాలంటైన్స్ డే. ఇలా జరిగిందండి నా వ్యాలంటైన్స్ డే. మరి మీ వ్యాలంటైన్స్ డే ఎలా జరిగిందో, మీ వ్యాలంటైన్ మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో కామెంట్ చేయండి.